దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడపండి. మన దేవుడు మనల్ని ఎంతగా నడిపిస్తున్నాడు. 5 to 6 ఈవినింగ్ లైవ్ ఇవన్నీ మీకోసం. మీరు మనం ఈ దినాల్లో దేవునితో ఉండే జీవితం మనకు ముఖ్యం. ఆయనతో నడిచే అనుభవం మనకు ముఖ్యం. దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయనను అధికంగా ప్రేమించాలి. ఎందుకండి లైవ్లు వాగ్దానాలు ఏదో చెప్పడానికి కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడని నిర్ధారణ చేస్తున్నాడు. రెండవదిగా ఒక్కొక్క వర్డ్ మనల్ని ఎంకరేజ్ చేసే విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. రక్షణ లేని బిడ్డలారు, యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకుని హృదయాన్ని, రక్షణ మారు మనసు, నిత్య జీవం, పరలోకం. ఈ లోకంలో కూడా ఆయన మంచి తండ్రిగా ఉంటాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించి వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారు. నిన్ను తృణీకరించి వారు వచ్చి నీ పాదముల మీద పడతారు. నిన్ను బాధించేది ఏదైనా సాగిల పడబోతుంది. అది రోగమైన బాధ అయినా, నిందైనా, గాయమైన ఏదైనా కూడా నిన్ను బాధ పెట్టేది నీకు సాగిలపడును. నిన్ను బాధపరిచేది నీ ఎదుట సాగిలపడబోతుంది. ఈరోజు వాగ్దానం, నిన్ను బాధ పెట్టే ప్రతిదీ నీకు సాగిలపడును. ఆమెన్. అది రోగము, నీ ఏదైనా కానీ దేవుడు నీకు ఇస్తున్న మాట ఈరోజు నీకు ఇస్తున్న. నిన్ను బాధ పెట్టే ప్రతి, అది పోరాటమైనా, సమస్య అయినా, రోగమైనా, ఒకవేళ అప్పులైనా, అంటే ఏదైతే నిన్ను ఇప్పుడు బాధ పెడుతుందో సమస్య కానీ ఏదైనా కానీ అది నీ ముందుకు వంగిపోతుంది. నువ్వు దాన్ని పైకి వెళ్ళిపోతున్నావు. దేవుడు అలాంటి కృప నీకు ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, ఏది వారిని బాధ పెడుతుందో అదే లొంగిపోవాలి. అద్భుతం, ఆర్థిక, మానసిక, కుటుంబపరమైన అద్భుత కార్యం జరగాల. పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు లేవాలి. ఏ దేశ, ఏ రాష్ట్రాలు ఎవరే కష్టంలో ఉన్నా విడిపించి, వారి అప్పులు, ఆర్థిక, మానసిక సమస్యలు, కోర్టు కేసులు, నేను భూ సంబంధమైన బంధకాలు, ఇతరులకు డబ్బిచ్చి మధ్యవర్తులు ఉన్నది అన్నిటి నుంచి విడిపించి నేను ఆమెను గొప్ప చేసుకుని అందరికీ సమాధానం కలుగును గాక. ఏ కుటుంబాలు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటారు వారు గొప్ప బ్లెస్సింగ్తో నింపబడి గొప్పవారు కావాలి. ఈరోజు ఎవరెవరు ఏ సమస్యలో నా సమస్య వారికి సాగిలపడి అద్భుత కార్యం జరుగునుగా కానీ విడుదలని ప్రకటిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన యొక్క వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహామహుడు అనే పాట వింటూ ఉండండి. మరి 18, 19 ముంబై సభలు, ఆ యొక్క మరి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయం 18, 19 మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తారు. ఆ యొక్క మొత్తం కూడా అడ్రస్ ప్రార్థన చేయండి. ముంబైలో తర్వాత ఈ యొక్క డిసెంబర్లో కూడా 8, 9, 10, 11 ముందే నేను మీకు ఇంటిమేషన్ ఇస్తున్నా. మిరియాలు కూడా సభలు ప్రార్థన చేయండి. దేవుడు మీరు ఎవరు బెల్లంపల్లి శనివారం రండి, పాలు పొంది ఆదివారం చూసుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ రండి, 3 ఆదివారపు ఆరాధనలు పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.